100% సక్సెస్. ఫిజియోథెరపీ సార్ ఒకసారి పట్టుకునేలా చూడండి సార్. సార్ ఇలా చూడండి సార్. ఓకే ఓకే సార్. ఓకే ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. మాకు ఈఎస్ఐసి అన్న వెంటనే మెడికల్ కేర్, ఫిట్నెస్ బెనిఫిట్స్, అలాగే మెట్రో శాఖ మంత్రులు మరి గౌరవ ఇవాల్టి కార్యక్రమంలో మంత్రివర్యులు రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి చేతుల మీదుగా అలాగే ప్రత్యేకమైన పెద్దలు అందరి సమక్షాన్ని కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తూ సో డెఫినెట్లీ హెల్త్ కేర్ సెక్టార్ ని బలోపేతం చేయడానికి అండ్ ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనం ఎక్కడున్నా డెఫినెట్లీ హెల్త్ ఇస్ ది ఫస్ట్ ప్రయారిటీ. కొంచెం ఎవరికొండి ముందు సార్ ముందు సార్ కొంచెం ఎదుర్కొనండి సార్. కొంచెం ముందు పడాలి సార్. కొంచెం మీరు సార్ ఇలా చూడండి సార్. ఓకే సార్. 1 సెకండ్. చాలా చాలా ముఖ్యము. వారందరూ ఖచ్చితంగా వాడు సురక్షితంగా ఉంటే, వారి ఆరోగ్యవంతంగా ఉంటే ఖచ్చితంగా సమాజం, దాని తర్వాత రాష్ట్రం, దాని తర్వాత దేశం, ప్రపంచం ఇలా ముందుకు తీసుకెళ్లే వైనాన్న ప్రత్యేకవేణి గారు అనుకుంటున్నారు. ఆధారాన్ని అందించడానికి ప్రత్యేకంగా ప్రతి నెల వీరికి 16,000 రూపాయల ప్రతి నెల డిపెండెంట్ బెనిఫిట్ రూపంలో మా ఈఎస్ఐ బెనిఫిషరీస్ అందుకుంటూ ఉన్నారు. మరి క్యాష్ బెనిఫిట్ ని అందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు గౌరవ మంత్రివర్గ చేతుల మీదుగా మరి చక్కటి ఈఎస్ఐ బెనిఫిషరీస్ అందరికీ కూడా క్యాష్ బెనిఫిట్స్ ఈఎస్ఐసి కొంతవరకైనా ఖచ్చితంగా వారి modern and comprehensive modern services, medical services. The hospital will serve as a robust and reliable hub for healthcare and well-being for the workers and their families. ESIC is continuously strengthening health infrastructure, expanding digital services, developing modern medical facilities and enhancing beneficiary-centric services. I am fully confident that ESI Hospital Raja Mahendravaram will play a pivotal role in providing quality medical services to the workers and their dependents in the region and will serve as a means to bring about a positive change in their lives. Let us all join hands and continue to advance our efforts to further strengthen the health, well-being and social security of the workers. My gratitude and thanks to all of you once again for coming here on this August occasion. Thank you very much. ఈఎస్ఐ హాస్పిటల్స్ సుమారు 8 ఈఎస్ఐ హాస్పిటల్స్ సూచనప్రాయంగా కేంద్రం ఆమోదం తెలపడం, 28 డిస్పెన్సరీస్ కి మరి అనుమతులు ఇవ్వటం, ఎక్కడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తప్పిదాల వల్ల కంటిన్యూస్ గా యాక్సిడెంట్లు జరుగుతూ వచ్చాయి. అనేక యాక్సిడెంట్లు జరిగితే ఆ రోజు ఎసెన్సియా అనే కంపెనీ యాక్సిడెంట్ అయితే సుమారు 10 మంది చనిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 0 యాక్సిడెంట్స్ వైపు ప్రయాణించాలి, మనం ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకూడదు, ఎవరు చనిపోకూడదు, కార్మికుడి యొక్క ఆరోగ్యం భద్రత మనకి చాలా ముఖ్యం, దానికి మీరు కట్టుబడి ఉండాలని
ఆయన ఆదేశాల మేరకు మరి సేఫ్టీ ఆడిట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ ఎంఓయూలు యూనివర్సిటీస్తో చేయించుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి స్కిల్ ఇవ్వడం దగ్గర నుంచి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ రోజున గతంలో ఏదైతే ఇటు యాజమాన్యం ఇటు కార్మికులు రెండు కళ్ళులా భావిస్తామో అలాగే కార్మికుడు యొక్క ఆరోగ్యం భద్రత కూడా మా బాధ్యతగా భావిస్తూ మరి అంచెలంచెలుగా గత సంవత్సరం 72 మంది యాక్సిడెంట్స్ లో మరణిస్తే ఈ సంవత్సరం 29 మందికి పరిమితం అయ్యారు. అది కూడా జరగకుండా చూడాలని మరి సీఎం గారి ఆదేశాల మేరకు కేంద్రం యొక్క సపోర్టు ఫుల్గా ఉండటం వల్ల గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడ బాధ్యత లేకుండా గుప్పుడు ఇసుక గాని ఒక ఇటుకు గాని పెట్టిన వైనం లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రాజమండ్రి తీసుకుంటే స్టార్టింగ్ లో ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 100 నుంచి 150 ఓపీలు ఉండేవి. మరి ఈ రోజున స్టాఫ్ ఎక్కడా పెరగల, 80 మంది స్టాఫే ఉన్నారు. 80 మంది స్టాఫ్ ఉన్నా సరే ఈరోజు వాళ్ళ కష్టం ఫలితం 450 ఓపీకి చేరుకుంది. అంటే ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. కార్మికుడు అతని ప్రాణాల్ని యజమాని చేతిలో పెట్టి ఒక ఇండస్ట్రీలో అడుగు పెడతా ఉంటారు. అతని ఆరోగ్యం భద్రత విషయాల్లో ఏ ఓనర్ అయినా సరే ఏ యాజమాన్యం అయినా సరే చాలా జాగ్రత్త వహించి అతని ప్రాణం తన సొంత ప్రాణంగా భావించి మరి వ్యవహారం జరుగుతూ ఉంటది. అయితే చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. మరి అవి ఎక్కడా జరగకూడదని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి మేము అందరం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు సుమారు 6 ఎకరాల విస్తరణలో సుమారు 150,000 స్క్వేర్ ఫీట్ లో నిర్మితమైన ఈ హాస్పిటల్ నాకు తెలిసి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ లేదని నేను సగౌరవంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సుమారు 80 మంది పనిచేస్తున్న ఈ హాస్పిటల్లో 200 మందికి స్టాఫ్ అవసరం అని చెప్పి కేంద్రం అడగటం, వాళ్ళ సూచనప్రాయంగా ఆమోదం తెలపటం, అలాగే భవిష్యత్తు తదుపరి కేబినెట్ లో దానికి ఆమోదం తెలిపి అతి త్వరలో సరిపడా స్టాఫ్ అందరికీ కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే సుమారు 2,50,000 మంది ఐపీ హోల్డర్స్ ఇక్కడ ఉండటం జరిగింది. అంటే కార్మికులు కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం అయితే ఇదివరకు పాత అయితే తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉండేవారు. ఈసారి అత్త మామ కూడా యాడ్ చేయడంతో భవిష్యత్తులో సుమారు 6 ఉంటే 6 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా మన ఈ హాస్పిటల్ వచ్చే ఇన్పేషెంట్స్ ఉండవచ్చు. ఎక్కడా కూడా వాళ్ళకి ఏ విధంగా కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా ఈ హాస్పిటల్ రూపుదిద్దుకుందనే విషయంలో ఏ విషయం కూడా మనం వెనకడుగు వేయవలసిన పని లేదని తెలియజేసుకుంటూ, అలాగే 97 కోట్ల రూపాయలతో ఈ యొక్క హాస్పిటల్ నిర్మితమైంది. అలాగే భవిష్యత్తులో కొత్త లేబర్ కోడ్స్ అనుగుణంగా ఈ ఐపీ హోల్డర్స్ పెరిగే పరిస్థితి కూడా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా ఈ మంచి ప్రభుత్వం కార్మికుడ ఆరోగ్యం భద్రతే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సూపరింటెండెంట్ గారికి అలాగే ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.